హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్సుల్లా ట్యూటోరియల్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో మనం ఈరోజు ఈ వీడియోలో లా ఆఫ్ కాంట్రాక్ట్స్కి సంబంధించిన ఒక చిన్న చాప్టర్, అందులోంచి ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 గురించి ఈ వీడియోలో దాని గురించి కంప్లీట్గా తెలుగులో తెలుసుకుందాము. ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా తెలుసుకుందాము. సో ఇదైతే ఒక జనరల్ టాపిక్. అలాగే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి పార్ట్నర్షిప్లో, మన తోటి ఫ్రెండ్స్తో కానీ తోటి బిజినెస్ మ్యాన్స్తో, అంటే దానికి సంబంధించిన కైండ్స్ కానీ దానికి సంబంధించిన ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఎలా ఉంటాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఫ్రెండ్స్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 అనేది ఇది యాక్చువల్గా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఉండింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి ఇది తొలగించడం జరిగింది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చాప్టర్ 11 సెక్షన్ 239 అలాగే 230 నుంచి 226 వరకు పార్ట్నర్షిప్ యాక్ట్ గురించి మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చెప్పడం జరిగింది. సో ఆఫ్టర్ 1932 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి ఈ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అయితే పక్క తీయడమని కొత్తగా యాక్ట్ అమెండ్మెంట్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అక్టోబర్ 1, 1932లో ఈ యాక్ట్ అయితే ఇంప్లిమెంట్ జరిగింది. టోటలీ 74 సెక్షన్స్ ఉన్నాయండి దీంట్లో. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మనకి దాదాపు 74 సెక్షన్స్ ఉన్నాయి. సో ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1933లో మన ఇండియాలో అయితే ఇంప్లిమెంట్ అయిపోయింది. సో అదేంటి ఇంట్రడక్షన్, దాని యొక్క ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ఒక ఇంట్రడక్షను. So let us discuss about the meaning of Indian Partnership Act. So the meaning of Indian Partnership Act as per section 4 of Indian Partnership Act 1932, a relationship between persons who have agreed to share parties of a business carried on by all or anyone acting for all. So ఏదైనా ఒక బిజినెస్ ఒక రిలేషన్షిప్, ఒక సంబంధము ఒక ఇద్దరు వ్యక్తులతో లేదంటే అంతకన్నా ఎక్కువ మంది అంతా అగ్రి అయ్యి, అంటే ఒక ఒప్పందానికి వచ్చి వాళ్ళకి నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా మేము దాన్ని స్వీకరిస్తాము అనే దాన్నే మనం పార్ట్నర్షిప్ అని అంటామని మన ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932లో సెక్షన్ 4లో డిఫైన్ చేయడం జరిగింది. సో యాజ్ పర్ ఇంగ్లీష్ లా, సో ద రిలేషన్షిప్ విచ్ సబ్స్టిట్యూట్స్ బిట్వీన్ పర్సన్స్ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఇన్ కామన్ వ్యూ విత్ ఎ వ్యూ ఆఫ్ ప్రాఫిట్. ఒక బిజినెస్, ఏదైనా బిజినెస్ అంటే ట్రేడ్ కానీ, ఆక్యుపేషన్ కానీ, ప్రొఫెషన్ కానీ, బిట్వీన్ 2 పర్సన్స్ ఆర్ మోర్ ఇన్ ద వ్యూ ఆఫ్ ప్రాఫిట్స్. సో బిజినెస్ అనేది పార్ట్నర్షిప్లో ఉంటేనే అదే పార్ట్నర్షిప్ అనాలని ఇంగ్లీష్ లానే మనకి నిర్దేశిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మీనింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్. సో ఎలిమెంట్స్, ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్కి అనే దాన్ని నిర్ధారించాలంటే ఏవేవి సూత్రాలు ఉండాలి. సో దెర్ ఆర్ 4 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఇన్ పార్ట్నర్షిప్. దే ఆర్ అగ్రిమెంట్, బిజినెస్, షేరింగ్ ఇన్ ప్రాఫిట్స్ అండ్ మ్యూచువల్ ఏజెన్సీ. సో లెట్ us డిస్కస్ అబౌట్ దిస్ 4 subheadings in detail up to our knowledge in the way of examination. So first, agreement. Agreement is one of the essential ingredients of Partnership Act, Indian Partnership Act 1932. It is defined under section 5 that there must be an agreement between 2 persons. The agreement may be in express form or implied form. The partnership relation is a contractual in nature and arises from contract. From the agreement may be 2 or more persons. సో ఇక్కడ మనకి అగ్రిమెంట్ అనేది చాలా ముఖ్యం. బిట్వీన్ ఇద్దరు వ్యక్తుల మీద కానీ అంతకన్నా వ్యక్తుల మీద చాలా ముఖ్యమని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. అది పార్ట్నర్షిప్ అంటేనే అగ్రిమెంట్ అనుకుంటే కాంట్రాక్ట్ ఉంటుంది. సో వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఎసెన్షియల్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతుందో అప్పుడే పార్ట్నర్షిప్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో సెకండ్ పాయింట్ అండి, బిజినెస్. సో సెకండ్ పాయింట్, subheading of partnership, essential ingredients of partnership is business. Under section 2 class 1 of Indian Partnership Act, business is explained and it is defined. Without business there can be no partnership.
ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్ షుడ్ బి లాంగ్ ఆర్ స్టాండింగ్ అండ్ పర్మనెంట్. బిజినెస్ లేకుండా పార్ట్నర్షిప్ అనేది జరగదు అని దీని అర్థం. అలాగే బిజినెస్ చాలా వరకు కానీ కంటిన్యూస్గా ఉండాలని కూడా రూల్ లేదు. ఇట్ ఇంక్లూడ్స్, బిజినెస్ ఇంక్లూడ్స్ అంటే బిజినెస్ దేన్ని నిర్ధారిస్తుంది, ట్రేడ్ అండ్ ఆక్యుపేషన్ అండ్ ప్రొఫెషన్, అండ్ ఇట్ మస్ట్ బి లీగల్ అండ్ ఎక్స్టెన్సెస్. సో ఎవరికైనా నా లాంగ్వేజ్ కానీ స్లాంగ్ కానీ అర్థం కాకుంటే ట్రై టు పాజ్ అండ్ రైట్ ద నోట్స్. సో ఇది ఒక షార్ట్కట్లో నేను నోట్స్ అయితే చెప్తున్నాను. సో ఇఫ్ యు ఆర్ పాసిబుల్ అండ్ రెఫర్ విత్ అదర్ నోట్సెస్ అండ్ ఇంక్రీజ్ ద సబ్జెక్ట్ అండ్ ఇంక్రీజ్ ద మ్యాటర్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్, షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్. సో థర్డ్ essential ingredients of partnership act is there must be sharing of profits among the partners. సో ప్రాఫిట్స్ అనేది లాభ నష్టాలు ఖచ్చితంగా పార్ట్నర్స్ నుంచి డివైడ్ చేసుకుంటే, షేరింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇట్ ఈస్ అగ్రీడ్ ఇన్ ద రేషియో, యాజ్ ఎప్పుడైతే వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారో అందులోనే రాసుకుంటారనమాట. సో ఇంత ప్రాఫిట్ వస్తే ఇంత రేషియోలో నీకు నాకు అని. సో షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ ఆల్సో ఇన్వాల్వ్స్ షేరింగ్ ఆఫ్ లాసెస్. కేవలం లాభాలే కాకుండా నష్టాలు కూడా షేర్ చేసుకునేలాగా షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉంటుంది. సో ఇన్ ద కేస్ ఆఫ్ కాక్స్ వర్సెస్ హిక్మ్యాన్ 1860 హౌస్ ఆఫ్ లార్డ్ కోర్ట్ డిసైడ్ దట్ దర్ ఈజ్ ఏ కేస్ అండి, ఒక కేసు ఉంది, అది రిపీటెడ్గా అడిగింది, చాలా ఇంపార్టెంట్ కేస్. కాక్స్ వర్సెస్ హిక్మ్యాన్ 1860 ఇన్ ద హౌస్ ఆఫ్ లార్డ్ కోర్ట్ అంటే ఇంగ్లాండ్లో జరిగిన కేసు. ఒక స్మిత్ అండి, ఒక ఎక్స్ అండ్ వై, ఒక ఇద్దరు ఉండేవారు, ఒక కంపెనీ నడిపిస్తూ ఉన్నారు. సో అది లాసెస్లో వచ్చేసింది. సో లాసెస్లో వచ్చినప్పుడు వాళ్ళ క్రెడిటర్స్ ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చారో వాళ్ళకి అప్పు తీర్చేలాగా వాళ్ళు ఏం చేశారంటే ఒక 5 మంది క్రెడిటర్స్ని ఆ ఫామ్ ఇచ్చారు. ఫామ్ ఇచ్చి వాళ్ళకి ఇలా అన్నారు, సో మీరు మీకైతే నేను డబ్బులు కట్టాల్సిందో మీరు నడిపించుకొని ఆ డబ్బులు దీని ద్వారా సంపాదించి మీ అప్పు మీరు తీసుకోండి, దాని తర్వాత నా ఫోన్ నాకు ఇచ్చేయండి అని అన్నాడు. సో ఇందులో కాక్స్ అండ్ వీట్మ్యాన్ అని ఇద్దరు ఉండేవారు, అలాగే 3 క్రెడిటర్స్ కూడా ఉన్నారు. సో హిక్మ్యాన్ అనే అతను గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉండేవారు. సో గూడ్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు బిల్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు దానికి రిటర్న్గా పేమెంట్ రావాలి కదా. ఈ 5 క్రెడిటర్స్ నుంచి హిక్మ్యాన్స్కి ఎలాంటి డబ్బులు రావట్లేదు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాలా బిల్స్ పంపించాడు, అయినా కూడా రావట్లేదు. సో వీళ్ళు ఏం చేశారంటే, హిక్మ్యాన్ ఏం చేశాడంటే ఇష్యూడ్ ఏ కేస్ ఆన్ 5 క్రెడిటర్స్. సో ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఒకటైతే అర్థమవుతుంది. సో లెటెస్ట్ డిస్కస్. హిక్మ్యాన్ కేస్ ఫైల్ చేసినప్పుడు సో అలాగే కాక్స్ ఏం చేశాడంటే వీఆర్ ఓన్లీ క్రెడిటర్స్, వీఆర్ నాట్ పార్ట్నర్స్ ఆఫ్ దిస్ ఫర్మ్. సో వాళ్ళ డీల్ కూడా అలాగే చేసుకున్నారు కదా, ఎక్స్ అండ్ వై, అలాగే కాక్స్ అండ్ 3 క్రెడిటర్స్. సో అందుకు ఇక్కడ ఎవిడెన్స్ ఆఫ్ ప్రాఫిట్, షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఇట్ ఈస్ ఎ ప్రైమా ఫేసియా ఎవిడెన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ అని ఇండికేట్ చేయడం జరిగింది. సో మీకు ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకుంటే యూ కెన్ గో త్రూ అదర్ ఛానల్స్, అలాగే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి హిక్మ్యాన్ కేస్ అని 1860, దాని గురించి కూడా అర్థమవుతుంది. ఓవరాల్గా ఏంటంటే పార్ట్నర్షిప్ అనేది ఇద్దరు వ్యక్తులు ఒక అగ్రిమెంట్ డీల్ చేసుకుంటూనే అది అవుతుంది. కానీ తన యొక్క ప్రాఫిట్స్ ఒకటి షేర్ చేసుకోవడం వల్ల కానీ, తన అప్పులు వేరే ఎక్స్ కానీ వై కానీ భరించడం వల్ల కానీ అతను కూడా పార్ట్నర్ అవుతాడని ఆప్షన్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇది షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్. సో లెట్ us discuss about 4th point, mutual agency. The business of partnership may be carried on by all our partners or any them of acting all. మనం ఇందాక చెప్పుకున్నట్టు డెఫినేషన్లో చెప్పుకున్నాం కదా, బిజినెస్ క్యారీడ్ బై ఆల్ ఆర్ యాక్టింగ్ దెమ్ బై ఆల్ అనేది ఉంటుంది. సో ఎవరైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుందో, సో ఒకప్పుడు ఎక్స్ అన్ని కార్యకలాపాలు చేస్తాడు కానీ యాక్షన్స్లో ఉంటాడు, ఒకప్పుడు వై యాక్షన్స్లో ఉంటాడు, కొన్ని కార్యకలాపాలు జరుగుతాయి. సో ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పార్ట్నర్స్ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఫ్రెండ్స్. రైట్ నో మన కంపెనీ యాక్ట్ లా ప్రకారం వీ హ్యావ్ 50 పార్ట్నర్స్, అంటే ఒక ఫర్మ్లో 50 పార్ట్నర్స్ వరకు ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ బియాండ్ 50 అంటే ఇట్ ఈస్ ఇన్లీగల్ పార్ట్నర్షిప్ అని
మన ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. బిఫోర్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 వెన్ ఇట్ వాజ్ ఇన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్స్ దేర్ ఆర్ ఓన్లీ 10 to 20 మెంబర్స్. కానీ ఇప్పుడు మనకి 50 మెంబర్స్ వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్ us discuss the types of partners in a partnership. So there are totally 8 types of partners in partnership act. They are active partners. సో ఫ్రెండ్స్, నేను వీడియో లెంతీ కాకుండా షార్ట్గా చెప్పేదానికి ట్రై చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా నోట్స్ అయితే చేసుకోండి. యాక్టివ్ పార్ట్నర్ ఏ పర్సన్ హూ టేక్స్ యాక్టివ్ పార్ట్ ఇన్ ద కండక్టింగ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ పార్ట్నర్. ఏదైతే పార్ట్నర్ ఉంటారో అతను ప్రతి కార్యకలాపాల్లో, ఫర్మ్కి సంబంధించిన ప్రతి కార్యకలాపాల్లో యాక్టివ్గా ఉంటాడు. సో అతన్ని మనం యాక్టివ్ పార్ట్నర్ అంటాం. హీ హ్యాస్ ఎ రైట్ టు ఎగ్జామిన్ ద అకౌంట్స్ ఆఫ్ ద ఫర్మ్. సో అతనికి అన్ని అధికారాలు ఉన్నాయి అకౌంట్స్ చూసేదానికి. సో స్లీపింగ్ పార్ట్నర్, సెకండ్ ఈజ్ స్లీపింగ్ పార్ట్నర్. ఏ పర్సన్ హూ ఇన్వెస్ట్ ఎ క్యాపిటల్ అండ్ షేర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ విత్ అదర్ పార్ట్నర్స్ బట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద యాక్షన్స్ ఆఫ్ ది ఫర్మ్. ఎవరైతే పార్ట్నర్ ఉంటాడో అతను ఇన్వెస్ట్ చేస్తాడు, అలాగే ఏమైనా లాభాలు నష్టాలు వచ్చినా కూడా తీసుకుంటాడు, కానీ కార్యకలాపాల్లో మన సంస్థ యొక్క కార్యకలాపాల్లో పాటించాడు, అంటే ఇన్వాల్వ్ కాడు. అతన్ని మనం స్లీపింగ్ పార్ట్నర్ అంటాము. హీ హ్యాస్ ఎ రైట్ టు ఎగ్జామిన్ ద ఫర్మ్స్. అతనికి కూడా అధికారం ఉంది ఫర్మ్ యొక్క అకౌంట్స్ చూసేదానికి. అలాగే నామినల్ పార్ట్నర్ ఏ పర్సన్ హూ అలౌస్ ద ఫర్మ్ టు యూజ్ హిస్ నేమ్ ఇన్ రీచ్ బిహాఫ్ ఇస్ కాల్డ్ నామినల్ పార్ట్నర్. He neither invests the capital nor claims the share profit or loss. He is not a real partner. So ఇక్కడ మనం యాక్టివ్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్ ఆర్ ద రియల్ పార్ట్నర్స్. వెన్ ఇట్స్ కమ్ టు నామినల్ పార్ట్నర్, ఈజ్ ఎ నాట్ రియల్ పార్ట్నర్. ఈతను నామినల్ పార్ట్నర్ అతను కేవలం తన పేరు ఒకటే సహకరిస్తాడు, అంతేగాని అతను ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడు, అలాగే ఎలాంటి లాభ నష్టాల్లో కూడా పాలు పంచుకోడు. సో ఇది నామినల్ పార్ట్నర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ ఇస్ పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్స్. A person who gets a share of profits only and agreed by all other partners. Profits అనేది పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్స్ అంటే కేవలం లాభాల్లోనే పార్ట్నర్ అనేది ఉండడం జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే మిగతా పార్ట్నర్స్ అంతా అగ్రీ అయినప్పుడు ఈ పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా చోట్ల మన అగ్రీ కాదు, ఎవరు కూడా ఇష్టపడరు, కేవలం లాభాలకే అతను వస్తాడు, నష్టాలకైతే మనకి ఎలా అనేది. సో ఇది కూడా ఇంపార్టెంటే. సో నెక్స్ట్ పార్ట్నర్ బై ఎస్టేపుల్. ఏ పర్సన్ హూ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ యాక్షన్స్ గివింగ్ దట్ ఐఎమ్ ఏ పార్ట్నర్ ఆఫ్ బిజినెస్. సో పార్ట్నర్ బై ఎస్టేపుల్ అంటే ఒక వ్యక్తి ఏ ఫర్మ్లో కూడా పార్ట్నర్గా ఉండడు, కానీ వేరే ఒక వ్యక్తికి ఇతరులకు చెప్తాడు, ఈ ఫర్మ్లో నేను పార్ట్నరు, ఈ ఫర్మ్లో నేను పార్ట్నరు, సో ఈ పలానా సంస్థలో నేను పార్ట్నర్గా ఉన్నాను అని యాక్ట్ చేస్తాడు. సో ఇలాంటి వాళ్ళు కూడా పార్ట్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆన్ ఓన్లీ లాసెస్. ఇది ఎలా ఉంటుందంటే ఆ ఇతర వ్యక్తులు నమ్ముతారు కదా, ఇతరు కూడా ఇందులో పార్ట్నర్ అని. సో అప్పుడు ఎప్పుడైతే నష్టాలు జరుగుతాడో పార్ట్నర్ బై ఎస్టేపుల్ ఖచ్చితంగా భరించాల్సి వస్తుంది. సో సీక్రెట్ పార్ట్నర్స్. సో ఈ పేరులోనే మీకు అర్థమవుతుంది, సీక్రెట్ పార్ట్నర్స్ అంటే సీక్రెట్గా ఉండడం అన్నమాట. ఏ పర్సన్ హూ అగ్రీస్ టు షేర్ హిస్ ప్రాఫిట్ అండ్ లాసెస్ బట్ ఏ పర్సన్ డు నాట్ వాంట్ టు రివీల్ హిస్ నేమ్ ఇన్ ద బిజినెస్. సో పార్ట్నర్ అనే అతడు ఇన్వెస్ట్ చేస్తాడు, అలాగే నష్టాలు లాభాలు భరిస్తాడు, యాక్షన్స్లో పార్టిసిపేట్ చేయడు, కానీ అతని పేరు ఎవరికి తెలియకూడదని ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు. Such person is called secret person. So in detail, a person don't want to reveal his name in a business as a person. Such person is called secret person. So next, seventh part, sub-partners. A person who agrees to share his profits derived from the firm without a third person is called sub-partner. He is a like agent. So ఒక పార్ట్నర్ ఉంటాడు ఫ్రెండ్స్. సపోజ్ ఒక ఏ ఉంటాడు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల తను వేరే బి అనే తన బ్రదర్కి కానీ ఇంకొకరికి కానీ ఆ పార్ట్నర్షిప్ని అతనికి అప్పగిస్తాడు. సో కేవలం ఈ బి అనే అతనికి లాభ నష్టాల్లో జస్ట్ క్లారిఫై ఉంటుంది, కానీ ఏదైనా ఉన్న లాభం జరిగినా నష్టం జరిగినా ఏనే భరించాలి. సో బి అనే అతను ఒక ఏజెంట్ లాగా ఉంటాడు ఇక్కడ. సో దట్ ఈస్ కాల్డ్ సబ్ పార్ట్నర్స్. సో నెక్స్ట్ ఎయిత్ పాయింట్, మైనర్ పార్ట్నర్స్. చాలా ఇంపార్టెంట్
టాపిక్ ఇది సబ్ హెడింగ్ మైనర్ పార్ట్నర్స్. ఏ పర్సన్ హూ హ్యాస్ నాట్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ దట్ ఈస్ బిలో 18 years ఈజ్ అన్ ఇన్కాపబుల్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ పార్ట్నర్షిప్. He may be admitted in the to the benefits of the partnership, but not for the loss. He is not responsible. సో మైనర్ అనే పార్ట్నరు ఉండొచ్చా ఉండకూడదా? ఒక వ్యక్తికి ఒక సిటిజన్ ఎప్పుడైతే మెజారిటీ ఏజ్ రాదో, అంటే 18 ఏళ్ళు నిండవో, అప్పుడు అతను ఒక పార్ట్నర్షిప్లో పాల్గొనేదానికి ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్. కానీ అందులో వచ్చే లాభాలు, బెనిఫిట్స్ అయితే అతనికి ఇచ్చే అధికారం మన ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇట్ సీమ్స్ దట్ వెన్ ఎవర్ ఏ ఫాదర్ డైస్ బట్ హిస్ సన్ ఈజ్ ఏ మైనర్, all the profits which his father gets will go to that son, but losses he can't bear as he is a minor. సో ఈ మైనర్ అనే వ్యక్తి 18 ఏళ్ళు నిండిన తర్వాత, సో బిఫోర్ 6 months, ఆఫ్టర్ 6 months he has to tell that other partners నేను మీతో కంటిన్యూ అవుతాను, లేదు అంటే అతన్ని కంటిన్యూ అవుతానా లేదా అనేది చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫ్రెండ్స్. దెర్ ఆర్ 5 kinds ఆఫ్ పార్ట్నర్షిప్స్. సో వీడియో లెంతీగా అవుతుందని అనుకుంటున్నాను. సో లెట్ ఇట్ బి. దీని సైడ్ హెడింగ్ చెప్పి కంప్లీట్ చేసేద్దాం వీడియో. సో పార్ట్నర్షిప్ అట్ విల్, అలాగే పార్ట్నర్షిప్ ఫర్ ఎ ఫిక్స్డ్ టర్మ్, అలాగే పర్టికులర్ పార్ట్నర్షిప్, లిమిటెడ్ పార్ట్నర్షిప్, సబ్ పార్ట్నర్షిప్. సో దెర్ ఆర్ 5 kinds. ఈ కైండ్స్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ అయితే ఉన్నాయి. సో మనకి మీరు ఈ కైండ్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ గురించి గూగుల్లో కానీ ఎక్కడైనా మీ నోట్స్లో ఉంటే మీ కొరకు మీరే ఆలోచించి రిఫరెన్స్ నోట్స్ ప్రిఫర్ చేసి మీరే ఒక మంచి ఏజ్కి సంబంధించిన మంచి నోట్స్ ప్రిపేర్ చేయాలని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ like my channel, subscribe and share if you think that it is useful to others. Thank you friends. Have a nice day. Bye bye.